సర్పంచ్ ఎన్నికలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే గ్రామస్థాయి, జిల్లా స్థాయిని మొదలుకొని వివిధ రాజకీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యమంత్రి వరకు ఈ ఎన్నికలపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గ్రామాల్లో తమ పార్టీ జెండా ఎగిరితేనే పార్టీ బలం పెరుగుతుందనే రాజకీయ పార్టీల ఆలోచన. అందుకే కింద మీద పడైనా సరే గ్రామాల్లో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చూపాలని కొంతకాలంగా అన్ని రాజకీయ వేదికల్లో అందరు లీడర్లు, అన్ని పార్టీలు తమ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే గ్రామాల్లో ఆశావాహులంతా చాలా ముందు నుంచే వారి ప్రయత్నాల్లో వారున్నారు. గ్రామాల్లో పట్టు తప్పిపోకుండా ఉండేందుకు అవసరమైన ప్రధాన అనుచరులను తమ గుప్పెట్లో ఉంచుకోవడానికి నిన్న మొన్నటి వరకు తెగ తంటాలు పడ్డారు. రిజర్వేషన్లు ఖరారు కాకపోయినా, నోటిఫికేషన్ రాకపోయినా ఎక్కడ తగ్గకుండా ప్రతిరోజు దావతులంటూ ఇప్పటికే దాదాపు లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. తీరా స్థానిక సంస్థలకు ఇప్పట్లో ఎన్నికలు లేనట్లేనని సర్కారు హింటు ఇవ్వడంతో ఎక్కడోళ్ళక్కడ సల్లబడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్లు తదితర అంశాలు, 10వ తరగతి పరీక్షలు వంటి అనేక అంశాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేకులు పడ్డట్లే అని తేలడంతో ఆశావాహుల్లో నిరాశ, నిస్పృహలు చోటు చేసుకున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని ప్రజల్లో ఆదరణ కోల్పోకుండా ఉండేందుకు నానా తంటాలు పడ్డా ఆశావాహులకు గట్టి షాక్ తగిలింది. సర్పంచ్ ఎన్నికలకు ఇంకా ఆలస్యం కానుందన్న విషయాన్ని ఆశావాహులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటిదాకా ప్రతిరోజు దావతుల కోసం భారీగా ఖర్చు చేయడమే కాకుండా అనుచరులకు అవసరమైనప్పుడల్లా చేబదులుగా వేలాది రూపాయలు ఇచ్చి ఆశావాహులు భారీగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఆర్మూర్ సబ్ డివిజన్లో సర్పంచ్ ఎన్నికల కంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎందాకైనా వెళ్తారు, ఎంత ఖర్చైనా చేస్తారు. అవసరమైన ఆస్తులమ్మి కూడా ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్తారు. డివిజన్లో పలు గ్రామాలు సర్పంచ్ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకునేందుకు కూడా ముందుంటాయి. సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిని ఏకగ్రీవం చేసేందుకు అరాస్ టెండర్ నిర్వహించడం కూడా ఈ డివిజన్లో సర్వసాధారణం. అరాస్లో లక్షలాది రూపాయలు ఒకరికంటే ఒకరు ఎక్కువ పాడి సర్పంచ్ పదవిని దక్కించుకున్న దాఖలాలు కూడా గతంలో చాలానే ఉన్నాయి. ఈసారి అలాంటి ప్రయత్నాలేవి ఇప్పటికీ జరగకపోయినా సర్పంచ్ ఎన్నికల్లో ఖర్చు చేయడానికి సమయానికి డబ్బులు కావాలనే ఉద్దేశంతో డివిజన్లోని ఒక గ్రామంలో నాయకుడు తనకున్న 2 ఎకరాల పొలాన్ని తక్కువ ధరకు అమ్ముకొని 20 లక్షలు అడ్వాన్సు తీసుకున్నట్లు తెలిసింది. ఈ నెల 15 లోపు ఎన్నికలంటూ రాష్ట్ర మంత్రి ప్రకటించడంతో పత్రికల్లో వార్తను చదివిన సదరు నాయకుడు హడావిడిగా తన పొలాన్ని బేరం పెట్టారు. తన అవసరాన్ని గుర్తించిన సదరు కొనుగోలుదారుడు తక్కువ ధరకు అడగడంతో బేరమాడి కొంతమేర ఎక్కువ ధర రాబట్టే అమ్మేశాడు. అడ్వాన్స్ డబ్బులు చేతిలో పడినా రెండో రోజే సీన్ మారింది. సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవని తేలింది. దీంతో టెన్షన్ పడిన సదరు నాయకుడు తన భూమిని వాపస్ తీసుకుందామని అడిగితే తిరిగి ఇచ్చేది లేదని, నా అవసరానికి కొన్నానని భీష్మించడంతో కుడితిలో పడ్డ ఎలకల పరిస్థితి మారిందని వాపోతున్నాడు. తాను తీసుకున్న అడ్వాన్సు డబ్బులకు మరిన్ని డబ్బులు ఇస్తానన్నా కుదరదని చెప్పడంతో పరేషాన్లో పడ్డారు. దాదాపు నెల 15 రోజుల నుండి గ్రామాల్లో దావతులు ఎక్కువయ్యాయి. పెద్ద గ్రామ పంచాయతీల్లో పోటీ ఎక్కువగా ఉండే చోట్ల ఆశావాహులు ఒక్కొక్కరు కనీసం 1,00,000 నుండి 2 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈలోపు కోళ్లలో వ్యాధుల భయంతో కొద్దిగా దావతులు తగ్గిపోయాయని, లేదంటే ఇంకా రోజు దావతులే నడిచేవని చెబుతున్నారు. తాజాగా సర్పంచ్ ఎన్నికలు ఆలస్యం కానున్న నేపథ్యంలో దావతులు పూర్తిగా బంద్ అయ్యాయని తెలుస్తుంది. స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారై ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకెంత హంగామా ఉంటుందో, ఎన్ని లక్షలు దావతులకు తగలేస్తారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.